ముక్కలు చేసుకున్నాను. మంచిదే. మరి దేవుని ఆశీర్వాదం లేకుండానే ఉందా? దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా నీ యొక్క చెమటకు దేవుడు ఫలితాన్ని ఇచ్చాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడికి అప్పుడు కోపం వచ్చింది. వీడికి ఒక బుద్ధి చెప్పాలి. తన యొక్క సంపదలకు తానే కారకుడు అనుకున్నాడు కాబట్టి అతని బుద్ధి చెప్పాలని ఏమన్నాడు? చదవండి. ఓరి అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసివేయబడినచో నీవు కూడబెట్టిందంతా ఎవరి వశం అవుతుందిరా బుద్ధి లేనోడా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నువ్వు కూడబెట్టిందంతా. అందుకే మనం ఎలా ఉంటుంది, మనలో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నీవు కష్టపడేదాన్ని నువ్వు తింటలా, కొడుక్కి మనవళ్ళ కోసం దాచిపెడతా ఉన్నావు. అవునా? నువ్వు కష్టపడేదాన్ని నువ్వు తిన్నావనుకో ఆరోగ్యంగా ఉంటావు, దృఢంగా ఉంటావు, బాధలకు రోగాలకు గురి కాకుండా ఉంటావు కదా. నువ్వు సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు కదా, తినొచ్చు కదా. లేదు లేదు, పుట్టబోయే వాడికి మనవళ్ళు మనవరాళ్ళు, తర్వాత వాళ్ళు పుట్టబోయే వాళ్ళకి, చివరికి మనం పోయిన తర్వాత మనది ఎవరు అనుభవిస్తారో మనకే తెలియదు. గజం భూమి కోసం తలకాయల వగలు కొట్టుకుంటున్న రోజులు ఇవి. ప్రాణాలు తీస్తున్నారు. సొంత తల్లిదండ్రులనే తోబుట్టువులనే ఆస్తి తగాదాల వల్ల, భూ తగాదాల వల్ల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మరి మనం అవివేకులం కాదా? ఏం సాధిస్తామని ఇదిగో ఈ ఆశల వల్ల ఉన్నావు. అందుకే ఇదిగో ధనవంతుని వలె మీకు ధనాపేక్ష ఉంటే వెర్రివాడవవుతావు. ధనవంతుని వలె మీకు ధనాపేక్ష ఉంటే వెర్రివాడవవుతావు. మరి ఎలా ఉండాలి? బైబిల్ చెబుతుంది అలా ఉండబాకు. కానీ బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తున్నా, చాలా తెలివి కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని మొత్తం చదివినవాడు, దేవుని అంటే యూదా మతస్థుడు, తన మతం వడల ఎంతో ప్రేమ కలిగిన వాడు. స్టెఫను మరణించినప్పుడు, చంపబడినప్పుడు సాక్షి సంతకం చేసిన వాడు. దమస్కస్ పట్టణ పొలిమేరలలో గుర్రం కింద పడటం వలన మారు మనసు పొందిన వాడు ఎవరైనా? సౌలు. అవునా? సరే, సౌలు గారి చరిత్ర ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అంటే ఎప్పుడైతే సౌలు మారు మనసు పొందాడో ఇక అసలు ఆయన యొక్క సువార్త బోధ